జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాము. 82వ సర్గ. శ్రీరాముని అయోధ్యకు గునివచ్చుటకై భరతుడు తన నిర్ణయమును నిండు సభలో ప్రకటించుట, ఆయన ఆదేశము ప్రకారము సచివులు ప్రయాణ సన్నాహములు గావించుట. పూర్ణచంద్రుడు గురు శుక్రాది గ్రహములతో కూడిన రాత్రిని వలె ప్రజ్ఞాశాలి అయిన భరతుడు పూజ్యులైన వశిష్ఠాది మహామహులతో కూడి నియమ నిబంధనలతో విలసిల్లుచున్న ఆ సభను దర్శించెను. అచటి పెద్దలందరూ తమ తమ అర్హతలను అనుసరించి ఆయా ఆసనములను అలంకరించి ఉండిరి. వారి వస్త్ర శోభలతో అంగరాగముల కాంతులతో ఆ సభ చక్కగా తేజరిల్లుచుండెను. వర్షాకాలము ముగిసిన పిమ్మట శరదృతువునందు పూర్ణచంద్రుని శోభలతో విరాజిల్లెడి రాత్రి వలె విద్వాంసులతో నిండి కలకలలాడుచున్న ఆ సభ దర్శనీయముగా నుండెను. ధర్మవేత్తయు రాజ పురోహితుడు అగు వశిష్ఠుడు సభలోని అమాత్యులు మొదలగు వారినందరినీ సమగ్రముగా కలియజూచి భరతునితో ఇట్లు మృదు వచనములను పలికెను. నాయన భరత, మీ తండ్రి అయిన దశరథ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోసల దేశమును పెద్ద కాలము పరిపాలించి ధన ధాన్య సంపదలతో తులతూగుచుండెడి. ఈ విశాల రాజ్యమును నీకు అప్పగించి తాను స్వర్గస్థుడాయను. సత్యసంధుడైన శ్రీరాముడు పరంపరగా వచ్చుచున్న సత్పురుషుల సాంప్రదాయములను పాటించుచు ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడువనట్లు తాను తండ్రి ఆదేశమును త్రోసిపుచ్చక దానిని అనుసరించెను. భరత, ఈ రాజ్యమును మీ తండ్రి అయిన దశరథ మహారాజు నీకు అప్పగించినాడు. అన్నయ్యకు శ్రీరాముడు దానిని ఆమోదించినాడు. ఈ రాజ్యము నిష్కంటకమైనది, శత్రుబాధలు లేనిది. వెంటనే రాజ్యాభిషిక్తుడవై దీనిని పాలింపుము. మంత్రులు సంతసింతురు. మన రాజ్యమునకు నలుదిక్కులయందు గల సామంతరాజులు, అపరాంత దేశవాసులైన యవనులు, సముద్ర ద్వీపవాసులైన రాజులు కోట్ల కొలది రత్నములను నీకు కానుకలుగా ఇచ్చెదరు. ధర్మజ్ఞుడైన భరతుడు వశిష్ఠుని వచనములను విని శోకమున మునిగెను. పిమ్మట అతడు శ్రీరాముడే ప్రభువు కావలనను కోరికతో మనస్సునందు ఆయనను స్మరించుచు శరణుజొచ్చెను. యువకుడైన ఆ భరతుడు సభా మధ్యమున కన్నీరు గార్చుచు అవ్యక్త మధుర స్వరముతో విలపించుచు పురోహితుని మాటకు ఊకొట్టలేక వినమ్రుడై ఇట్లు పలికెను. ఓ గురుపవర్య, శ్రీరాముడు బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించుటయందే నిరతుడు. అట్టి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుటకు నా వంటి వాడు ఎట్లు అర్హుడగును? ఓ మహాముని, దశరథ మహారాజు యొక్క కుమారుడెవ్వడైనను జ్యేష్ఠుని రాజ్యమును ఎట్లు అపహరింపగలడు? నీ రాజ్యము శ్రీరామునిది, నేనును ఆయన వాడనే. కనుక ఈ విషయమును మనస్సునందు ఉంచుకొని ఈ నిండు సభలో ధర్మమునకు భంగము వాటిల్లకుండా మీరు పలుకుట యుక్తము గదా. శ్రీరాముడు వయస్సులో నాకంటే పెద్దవాడు. అంతేకాదు అతడు గుణముల చేతను శ్రేష్ఠుడు. సూర్యవంశజుడైన దిలీపుని వలె మహాపురుషుడు, చంద్రవంశము వాడైన నౌషుని వలె ఉదాత్తుడు. కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అర్హుడు. శ్రీరాముని రాజ్యమును నేను స్వీకరించుట ఒక మహాపచారము. ఈ అకృత్యమునకు నేను ఒడిగట్టినచో అది నన్ను నరకమున పెడవేయును. అంతేకాదు అప్పుడు నేను ఇక్ష్వాకు వంశమునకే తీరని కళంకమును తెచ్చిన వాడనగుదును. నీచుడు మాత్రమే ఇట్టి పాపమునకు ఒడిగట్టును. నా తల్లి చేసిన ఈ మహాపాపకృత్యమును నేను ఎన్నటికి అంగీకరింపను. కారడవులలో నున్న మహాత్ముడైన ఆ శ్రీరామ ప్రభువునకు నేను ఇచటి నుండియే ప్రణమిల్లుచున్నాను. నేను శ్రీరామునే అనుసరింతును. నరోత్తముడైన ఆ శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు. అంతేకాదు అతడు ముల్లోకములకు ప్రభువు కాదగినవాడు. అంతట సభలోనున్న వారు అందరూ భరతుడు పలికిన ధర్మబద్ధములైన వచనములను విని ఆనందాశ్రువులను రాల్చిరి. వారు శ్రీరాముని అందే లగ్న మనస్కులైరి. అంతట భరతుడు సభాసదులతో మరలా ఇట్లు పలికెను.
పూజ్యుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు మరలింపజాలనిచో ధర్మ నిరతుడైన లక్ష్మణుని వలె నేనును అన్నను సేవించుచు అచటనే ఉండెదను. ఈ సభలో ఆసీనులయ్యున్న మీరు సద్గుణ సంపన్నులు, సాధువర్తనులు. అట్టి మీరందరూ నాతో కూడి వనములకు రండు. ఆ మహానుభావుని తీసుకుని వచ్చుటకై మీ సమక్షముననే అన్ని విధములుగా ప్రయత్నింతును. మార్గములను సరిచేయుటకు, రక్షణ కార్యములను చూచుటకు అర్హులైన స్వచ్ఛంద జానపద కార్మికులు అందరూ ఇంతకు ముందే పంపబడిరి. నేనును శ్రీరాముని కడకు వెళ్ళుటకే ఇష్టపడుచున్నాను. ధర్మాత్ముడు, సోదర ప్రేమ గలవాడు అయిన భరతుడు సదస్యులతో ఇట్లు పలికిన పిమ్మట తన సమీపమునేయున్న రాజ్యతంత్రములలో ఆరితేరిన సుమంత్రునితో ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, మీరు వెంటనే ఇచటి నుండి బయలుదేరుడు. అందరును వనయాత్రకు సిద్ధము కావలను అని నా ఆజ్ఞగా తెలుపుడు. చతురంగ బలములను సిద్ధపరచుడు. మహానుభావైన భరతుడు సుమంత్రునితో ఇట్లు వచింపగా అందులకు అతడు సంతసించిన వాడై భరతుని ఆదేశానుసారము అందరికీ ప్రియమైన ఆ ఆజ్ఞను వెంటనే ప్రకటించెను. శ్రీరామచంద్రుని తిరిగి అయోధ్యకు తీసుకొని వచ్చుటకై భరతుడు వెళ్ళుచున్నాడు. సైన్యము కూడా ఆయన వెంట వెళ్ళుటకు ఆజ్ఞలు ఇయ్యబడినవి అను సమాచారము విని ప్రజలు, సేనాపతులు ఎంతయు సంతోషించిరి. భరతుడు ఆదేశించిన వనయాత్ర విషయమును ఎరింగి ప్రతి గృహమునందును వీర నారీమణులు ఎల్లరూ మిగుల సంతసించిన వారై తమ భర్తలను ప్రయాణమునకై తొందర పెట్టసాగిరి. అంతట ఆ సేనాపతులు మనోవేగముతో సాగిపోగల అశ్వములతోనూ, ఎద్దుల బండ్లతోనూ, రథములతోనూ, కాల్బలములతోనూ వెంటనే బయలుదేరవలసినదిగా తమ సేనలను ఆజ్ఞాపించిరి. భరతుడు సర్వసన్నద్ధముగానున్న బలములను చూచి గురువైన వశిష్ఠ మహర్షి సన్నిధిలో ప్రక్కనేయున్న సుమంత్రునితో వెంటనే నా రథమును కూడా సిద్ధపరచుడు అని పలికెను. అంతట భరతుని ఆజ్ఞను శిరసావహించి సుమంత్రుడు మిగుల హర్షముతో ఉత్తమాశ్వములను పూంచిన రథమును తీసుకొని వచ్చెను. అప్పుడు దృఢమైన నిశ్చయము గలవాడు, పరాక్రమశాలియు, సత్య నిరతుడు, సముచిత రీతిగా మాట్లాడుచున్నవాడు అయిన భరతుడు మహారణ్యములలోనున్న యశస్వియకు తన అన్నను ప్రసన్నుని చేసుకుని తీసుకొని వచ్చు విషయమున సుమంత్రునితో ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, వెంటనే బయలుదేరి సేనాపతుల కడకు వెళ్లి వనములకు రేపే బయలుదేరుటకు బలములను సిద్ధముగా ఉంచుడు అని వారితో తెలుపుము. వనములలోనున్న శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకొని లోకహితార్థమై ఆయనను ఇచటికి తీసుకొని రావలెను అని నా గట్టి కోరిక. భరతుడు ఇచ్చిన చక్కని ఆజ్ఞలను స్వీకరించి సుమంత్రుడు తన మనోరథము నెరవేరినట్లుగా తలంచెను. పెదపాతడు పొర ప్రముఖులకును, సేనా నాయకులకు, మిత్రులకు భరతుని ఆదేశములను వినిపించెను. అప్పుడు ప్రతి గృహమునందలి బ్రాహ్మణాది సర్వవర్ణముల వారు నడుము బిగించి వేగముగా సాగిపోగల మేలుజాతికి చెందిన గుర్రములను, ఏనుగులను, ఒంటెలను, రథములను సిద్ధపరిచిరి. ఇంటింటను ఒకే మాట, మనము శ్రీరాముని కడకు వెళ్ళవలెను. ఆ ప్రభువును ఇచటికి తీసుకొని రావలను. శ్రీరాముని గొనివచ్చుటకై భరతుడు తన పరివారములతో అయోధ్యావాసులతో బయలుదేరుట, వారు గంగా తీరమున గల శృంగబేరీపురమునకు చేరుట. పిమ్మట భరతుడు ఉషకాలముననే మేలుకొని శ్రీరాముని శీఘ్రముగా దర్శింపవలనను కోరికతో ఉత్తమమైన రథమును అధిరోహించి బయలుదేరెను. మంత్రులు, పురోహితులు మొదలగు వారు అందరూ సూర్యుని రథముతో సమానమగు రథములకు మేలుజాతి గుర్రములను పూల్చి వాటిని అధిరోహించి భరతునకు ముందు భాగమున ప్రయాణించుచుండిరి. ఇక్ష్వాకుల నందనుడగు భరతుని ఆదేశమును అనుసరించి సిద్ధపరచబడిన 9,000 ఏనుగులు రథముపై పయనించుచున్న అతనిని అనుసరించుచుండెను. వాసికెక్కిన వాడు రాజకుమారుడు అయిన భరతుడు రథముపై ముందుగా సాగిపోవుచుండగా వివిధాయుధములు గల విలుకాండ్రు 60,000 రథములతో ఆయన వెంట ప్రయాణించుచుండిరి. సత్య నిరతుడు,
జితేంద్రియుడు రఘువంశము వాడైన భరతుడు రథారూఢుడై పయనించుచుండగా 1,00,000 మంది అశ్వికులు తమ తమ గుర్రములపై ఆయనను అనుసరించుచుండిరి. వాసిగాంచిన కౌసల్యయు కైకేయి సుమిత్రలను శ్రీరాముని గొనివచ్చుటకై జరుగుచున్న యాత్రకు మిగుల సంతసించిరి. ఆ యాత్రలో తామును పాల్గొనదలిచి వారు సముచితములైన వాహనములపై బయలుదేరిరి. పిదప బ్రాహ్మణాది త్రివర్ణముల వారు రామ లక్ష్మణులను చూచు వేడుకతో భరతుని వెంట సాగిపోవచ్చు ఆ సోదరుల అద్భుత గాథలను తమలో తాము ప్రస్తావించుకొనుచు ఆనందమున పొంగిపోవుచుండిరి. వారిలో వారు ఇట్లు మాట్లాడుకొనుచుండిరి. శ్రీరాముడు జగదానందకారకుడు, మేఘశ్యామ సుందరుడు, ఆజానుబాహువు, స్థిత ప్రజ్ఞుడు, దృఢదీక్ష గలవాడు. అట్టి మహాత్ముని ఎప్పుడు చూడగలమో గదా. సూర్యుడు ఉదయించుచునే లోకముల చీకట్లను అన్నింటినీ పారద్రోలునట్లు మనకు ఆయన దర్శనము అయినంతనే ఆయన చూపులు మన శోక తాపములను అంతరింపజేయును. మనలో ఆనందమే మిగులును. ఆ అయోధ్యాపురవాసులు ఈ విధముగా సీతారాముల పవిత్ర కథలను చెప్పుకొనుచు సంతోషముతో పరస్పరము కౌగిలించుకొనుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. ఇంకను శ్రీరామునకు ప్రీతిపాత్రులైన వణి ప్రముఖులు అట్లే పురజనులు మొదలగు వారు అందరూ మహానందముతో శ్రీరాముని దర్శించుటకై బయలుదేరిరి. మణులను స్థానబెట్టువారును, పనితనమును గల కుమ్మరివారు, నూలు వడికి బట్టలు నేయువారు, ఆయుధములను సిద్ధపరిచి జీవించువారు, నెమలి ఈకలతో గొడుగులను విసనకర్రలను నిర్మించువారు, రంపములతో చందనపు చెక్కలను కోయువారు, మణులకును ముత్యములకు రంధ్రములను చేసడివారు, గోడలను వేదికలను అలంకరించువారు, ఏనుగు దంతములతో వేరువేరు వస్తువులను నిర్మించువారు, సున్నపు పని చేయువారు, సుగంధ వస్తువులను సిద్ధపరిచి వాటిని అమ్ముకొని జీవించడివారు, ప్రసిద్ధులైన బంగారపు పనివారు, కంబళ్లను శుభ్రపరచువారు, వేడి నీళ్లతో అభ్యంగ స్నానములు చేయించువారు, వైద్యులు, సుగంధ ధూపములను వేయువారు, మధువులను విక్రయించువారు, చాకలివారు, కుట్టుపనుల వారు, గ్రామములను గోశాలలను రక్షించువారు, నటీనటులు, జాలరులు ఈ యాత్రలో పాల్గొనిరి. ఇంకను నిశ్చల మనస్కులు, సదాచారులు, వేద విధులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఎద్దుల బండ్లనెక్కి భరతుని అనుగమించిరి. ఆ విధముగా అయోధ్యా నగరమంతయు కదిలెను. వీరు అందరును శుభ్రమైన వస్త్రములను ధరించి ఎర్రని అంగరాగములను పూసుకొని చక్కగా అలంకరించుకొని ఉండిరి. వీరు వేరువేరు వాహనములపై తిన్నగా భరతుని అనుసరించిరి. మిగుల సోదర ప్రేమ గలవాడు, కైకేయి సుతుడు అయిన భరతుడు అన్నయ్యకు శ్రీరామును తీసుకొని వచ్చుటకై వెళ్ళుచుండగా సైనికులు మిగుల సంతోషముతో ఆయనను అనుగమించిరి. ఆ సైనికులు రథములపై, బండ్లపై, గుర్రములపై, ఏనుగులపై చాలా దూరము ప్రయాణము చేసి శృంగబేరీపుర సమీపము గల గంగా తీరమునకు చేరిరి. ఆ పురమును శ్రీరాముని మిత్రుడైన గుహుడు తన వారితో కూడి ఎవరి వలనను ఎట్టి ప్రమాదము లేకుండా జాగరూకుడై పరిపాలించుచు అందు నివసించుచుండెను. భరతుని అనుగమించుచు పయనించుచున్న ఆ సేన చక్రవాకములు గుంపులు గట్టియున్న ఆ గంగా తీరమునకు చేరి అచట నిలిచెను. పవిత్ర జలములతో కూడిన గంగా నదిని చూచి తన సేన మిగులు డస్సియుండుటవను గమనించి వాక్య చతురుడైన భరతుడు తన మంత్రులందరితో ఇట్లు పలికెను. మీ ఇష్టానుసారము ఈ ప్రదేశములలో మన సైన్యములను నిలిపియుంచుడు. ప్రస్తుతము విశ్రాంతి తీసుకొందుము. రేపు గంగానదిని దాటుదము. స్వర్గస్థుడైన దశరథ మహారాజునకు పుణ్యలోకములు ప్రాప్తించుటకై గంగా జలములలోనికి దిగి జలతర్పణులను విడువగోరుచున్నాను. పవిత్ర తీర్థక్షేత్రములకు చేరినప్పుడు పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించుటకై తర్పణములను, శ్రాద్ధ విధులను ఆచరించుట అనుచానముగా వచ్చుచున్న భారతీయ సాంప్రదాయము కనుక ఇది అందరికిని కర్తవ్యము.
భరతుడు ఈ విధముగా పలికిన పిమ్మట మంత్రులు అందరూ తదాస్తు అని పలికి ఆయన ఆజ్ఞను తలదాల్చిరి. సైన్యములను అన్నింటినీ వారి వారి ఇష్టానుసారము వేరువేరు ప్రదేశములలో నిలిపిరి. అంతట భరతుడు గుడారములు వేయుటకు సంబంధించిన పరికరములు గల ఆ సేనను మహానది అయిన గంగా తీరమున విడిది చేయించి మహాత్ముడైన శ్రీరాముని తీసుకొని వచ్చు ఉపాయములను గూర్చి ఆలోచించుచు అచట వసించెను. ఆయన సేనలతో బానే వచ్చేశారు. ఇప్పుడు ఆ గుహుడు ఏమనుకుంటాడో మరి మనకి తెలియాలి కదా. భరతుడు రాముణ్ణే తీసుకొస్తున్నాడని మనకి తెలుసు, మరి అక్కడ గుహుడికి తెలియదు కదా. ఆయన ఏమనుకుంటాడు, ఆయనకి ఏమో శ్రీరాముని అడవుల్లో కూడా బతకనివుడేమో భరతుడు అని అనుకున్నట్ట. మరి అలా ఏం జరిగిందో చదువుకుందాం. 84వ సర్గము. గుహుడు భరతుని రాకలోని ఆంతర్యము తెలియక యుద్ధ సన్నద్ధులయ్యుండు అని తన వారిని ఆదేశించుట, భరతుని భావమును గ్రహించుటకై అతడు కానుకలతో ఎదురేగి వారిని తన పురమునకు ఆహ్వానించుట. ఇక్కడి నుంచి భరతుడిని ప్రతి వాళ్ళు కూడా పరీక్ష చేస్తూనే ఉంటారు. ముందుగా తల్లి కౌసల్యాదేవి పరీక్షించింది, ఆవిడ్ని ఒప్పించారు. తర్వాత మంత్రులు, ఆ తర్వాత వశిష్ఠుల వారు, ఆ తర్వాత ఇప్పుడు గుహుడు కూడా ముందుగా ఆయన్ని పరీక్ష చేయడానికి వచ్చాడు అనమాట. ఏం చేశాడు అనేది చదువుదాం. అంతట నిషాదరాజైన గుహుడు గంగానదీ తీరంన విడిసియున్న భరతుని సేనను గాంచి తొట్రుపడుచు తన సహచరులతో ఇట్లు పలికెను. ఓ సోదరులారా, ఇదిగో ఈ శృంగబేరీపుర సమీపమున విడిసియున్న ఈ మహాసేనను చూడుడు. ఇది అపారమైన ఒక మహాసముద్రము వలె కనపట్టుచున్నది. ఇంతటి విశాలమైన సేనను నేను మనస్సును సైతము ఊహించి ఎరుగను. రథముపై ఎగురుచు కనపడుచున్న ఆ కోవిదార ధ్వజము ఇక్ష్వాకు ప్రభువుల చిహ్నము. దీనిని బట్టి ఆ రథమునందున్న వాడు భరతుడే అనుట నిశ్చయము. అతడు దుర్బుద్ధితో ఇటు వచ్చియుండును. కోవిదారము అంటే ఎర్ర కాంచనము అనే ధ్వజముట ఆయనది. దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మి సుసంపన్నమైనది, సామాన్యులకు అది సుదుర్లభమైనది. దానిని ఈ కైకేయీసుతుడు శాశ్వతముగా తన హస్తగతము చేసుకొనదలిచినట్లున్నాడు. తన సేనా బలములతో బంధించుట అందులకై ఆ భరతుడు శ్రీరాముని దాసులమైన మనులను తన సేనా బలములతో బంధించుట గాని చంపుట గాని చేయును. పిమ్మట ఆ శ్రీరాముని అడ్డును కూడా తొలగించుకొని తన కోర్కెను తీర్చుకొనదలిచినట్లున్నాడు. అందులకే అతడు ఇటు వచ్చినట్లున్నాడు అని నేను తలంతును. దాశరథి అయిన ఆ శ్రీరాముడు నాకు పరమ మిత్రుడు, ప్రభువు కనుక అతని హితమును కోరి మీరు అస్త్ర శస్త్రములతో సన్నద్ధులై గంగా తీరమున నిలిచియుండు. కందమూలములను ఫలములను భుజించునట్టి వారు, రేవులను రక్షించువారైన పల్లెయోధులు తమ బలములతో గంగా నదీ తీరమున నిలిచి అచట నుండవలెను. మన కడ 500 నావలు గలవు. ఒక్కొక్క నావపై 100 యువ యోధులు సర్వసన్నద్ధులై నిలిచి ఉండవలెను అని గుహుడు అందరికీ ఆదేశించెను. ఒకవేళ భరతుడు శ్రీరామునకు సంతోషమును గూర్చువాడై ఇటు వచ్చుచున్నచో నేడు ఈ సేన సురక్షితముగా గంగానదిని దాటగలదు. నిషాదరాజైన గుహుడు తన అనుచరులకు ఇట్లు ఆజ్ఞలను ఇచ్చెను. పెదపాతడు కండ చక్కెరలను, పండ్ల రసములను, మధువులను, పట్టు వస్త్రములను మున్నగు కానుకలను తీసుకొని భరతుని కడకు స్వయముగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో గుహుడికి తెలియాలి కదా. ఆయన ఒకవేళ దుర్బుద్ధితో వస్తే సేనల్ని ముందుకు రమ్మంటాడు, లేదు అంటే సేనల్ని వెనక్కి పంపిస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడు అనేది గుహుడికి తెలియాలి కదా. అందుకోసమని పండ్ల రసాలు అవన్నీ తీసుకుని భరతుడి దగ్గరికి వెళ్ళాట. పరాక్రమశాలియు వినయశీలియు రథసారథి అయిన సుమంత్రుడు తమ కడకు వచ్చుచున్న ఆ గుహుని చూచి భరతునితో ఇట్లు వినమ్రుడై ఇట్లు పలికెను. ఓ కాకుత్స వంశ తిలక భరత, మన కడకు వచ్చుచున్న ఈ వృద్ధుడు నిషాదరాజు, శృంగబేరీపురమునకు ప్రభువు. ఈతని పేరు
గుహుడు, ఇతని కడ వేల కొలది పరివారములు గలవు. ఇతడు మీ అన్న అయిన శ్రీరామునకు ఆప్తమిత్రుడు. దండకారణ్యములయందు సంచరించుటలో రాటుదేలినవాడు. రామలక్ష్మణులున్న ప్రదేశము బాగుగా తెలిసినవాడు. అందువలన ఈ నిషాదరాజు మిమ్ము దర్శించుటకు అనుమతింపుడు. అప్పుడు భరతుడు సుమంత్రుడు పలికిన సంతోషకరములైన వచనములను విని, నిషాదరాజైన గుహుడు వెంటనే నన్ను కలుసుకొనవచ్చును అని అతనితో చెప్పెను. భరతుని అనుమతి లభించుటతో గుహుడు సంతుష్టుడై తన వారితో కూడి భరతుని చేరెను. పిమ్మట అతడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించెను. ఓ మహారాజా, ఈ ప్రదేశము మీ విహార వనము వంటిది. మీ రాక మాకు ముందు తెలియనందున మేము మీకు తగిన సేవలు చేయలేకపోతిమి. ముందుగా తెలిసియున్నచో ఎదురుగా వచ్చి సాదరముగా మీకు స్వాగత సత్కారములను జరిపియుండెడి వారము. మేము అందరము మీ దాసులము. ఈ సేవకుని ఇంట వసింపుడు. ప్రభు, ఈ ఫలమూలాదులు మీరు ఆరగించుటకై అర్పింపబడినవి. వీటిలో కొన్ని పండ్లు ఇప్పుడే తెచ్చినవి, రసయుక్తములైనవి. మరికొన్ని ఎండు ద్రాక్షాది ఫలములు, వీటితో పాటు ఫలరసములు కూడా సిద్ధముగా ఉన్నవి. ఇవి మాత్రమే గాక ఇంకను వివిధములైన వన్య పదార్థములను గలవు. వీటిని అన్నింటినీ మా నిషాదులే ప్రేమతో తీసుకొని వచ్చినారు. దయతో స్వీకరింపుడు. మీ సేన మా ఆతిథ్యము స్వీకరించి ఈ రాత్రిని ఇక్కడే గడపవలనని మా కోరిక. మీరు సేనా సైతముగా నేడు మా అతిథి మర్యాదలను తనివిదీరా అందుకొని రేపు వెళ్ళవచ్చును. 85వ సర్గము. భరత గుహల ఆత్మీయ సంభాషణము. దుఃఖమగ్నుడైన భరతుని గుహుడు ఓదార్చుట. నిషాదరాజైన గుహుడు ఇట్లు విన్నవించిన పిమ్మట మిక్కిలి ప్రతిభామూర్తి అయిన భరతుడు ప్రయోజనకరములైన మాటలను సహేతుకముగా అతనితో ఇట్లు పలికెను. సోదర, నీవు మా అన్న అయిన శ్రీరామునకు పరమ మిత్రుడవు. అపారమైన ఈ సేనకు అతిథి సత్కారములను జరుపదలిచితివి. ఈ నీ అభిలాష ప్రశంసనీయమైనది. ఇది అపూర్వమైనది. నీ కోరిక నెరవేరినట్లే తలంపుము. నీ భక్తి శ్రద్ధలే ప్రియవచనములే నాకు సంతృప్తిని గూర్చినవి. మిక్కిలి తేజస్వి శుభలక్షణ సంపన్నుడు అయిన భరతుడు గుహునితో ఇట్లు పలికిన పిమ్మట మరల ఆ నిషాదరాజుతో మృదు మధురముగా ఇట్లనెను. ఓ నిషాదరాజా, ఈ ప్రదేశము అంతయు గంగాజల ప్రవాహములతో నిండియున్నది. కనుక దీనిని దాటుట అసాధ్యము. దట్టమైన ఈ అరణ్యములలో కాలు మోపుటయే కష్టము. కావున భరద్వాజముని ఆశ్రమమునకు వెళ్ళుటకు అనువగు మార్గమేది? దీశాలియు రాజకుమారుడైన భరతుని వచనములను విని అడవిదారులను గుర్తించి సంచరించుటలో సర్వ సమర్థుడైన గుహుడు ఆయనకు నమస్కరించి ఇట్లు నుడివెను. వాసిగాంచిన ఓ రాజకుమారా, నేను నీకు తోడుగా వచ్చెదను. విలుకాండ్రైన పల్లెయోధులు సర్వ సన్నద్ధులై మనలను అనుసరింతురు. శ్రీరాముడు ఎవ్వరికి నీ కీడు తలపెట్టని సత్పురుషుడు. అట్టి ఉత్తమ సోదరుని దర్శించుటకై వెళ్ళుచున్నప్పుడు మీకు ఇట్టి మహాసైన్యముతో పని ఏమి? నాకు బోధపడటలేదు. నా శంకను తొలగింపుడు చెప్పేశాడు మొత్తానికి నిషాదరాజు. ఇంత సేన ఎందుకు? అన్నగారితో మాట్లాడటానికి ఇంత సైన్యాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఇంత మా అక్కర్లేదు కదా అన్నగారితో మాట్లాడటానికి. నాకు మీ మీద అనుమానంగా ఉంది అని చెప్పాడనమాట. ఇట్లు పలుకుచున్న ఆ గుహునితో ఆకాశము వలె స్వచ్ఛమైన మనస్సు గలవాడు భరతుడు ఏమాత్రము తొణకనివాడై మధురముగా ఇట్లు పలికెను. ఓ నిషాదరాజా, అట్టి దుష్కాలము శ్రీరామునకు అపకారము చేయు సంకల్పము కలుగునట్టి దుష్కాలము నాకెప్పుడు తటస్థపడకుండుగాక. నా విషయమున నీవు ఇట్లు శంకించుట ఏ మాత్రము తగదు. ఆ రఘువరుడు నాకు జ్యేష్ఠ సోదరుడు. ఆయనను నేను తండ్రితో సమానునిగా భావింతును. ఓ గుహుడా, కాకుత్స వంశజుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకొని వచ్చుటకై వెళ్ళుచున్నాను. కనుక నీవు మరి ఒక విధముగా తలంపవలసిన పనియే లేదు. నేను పలుకుచున్నది ముమ్మాటికి సత్యము. భరతుని మాటలను విని ఆ గుహుడు పరమానంద భరితుడాయను.
మరలా అతడు ఆ ప్రభువుతో సంతోషముగా ఇట్లు పలికెను: ఓ భరతకుమార, నిజముగా నీవు ధన్యుడవు. అప్రయత్నముగా ప్రాప్తించిన మహారాజ్యమును త్యజించుటకు సిద్ధపడుచున్నావు. వాస్తవముగా ఈ భూమండలమున నీతో సాటియగువాడు ఎవ్వడూ లేడు. ఓ భరత, కష్టాల పాలైన శ్రీరాముని అయోధ్యకు తీసుకువచ్చుటకు అభిలషించుచున్నావు. దీని వలన నీ కీర్తి చిరస్థాయిగా ఉండును. ఈ విధముగా గుహుడు భరతునితో సంభాషించుచుండగా సూర్యుడు అస్తమించెను, చీకట్లు అలముకొనెను. శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు గుహుని సమాగమముతో సంతుష్టుడై తన సేనకు విశ్రమించుటకై ఆజ్ఞ ఇచ్చెను. పిదప అతడు శత్రుఘ్నులతో కూడి మరల తన శిబిరమునకు చేరెను. భరతుడు ధర్మ నిరతుడు. సహజముగా శోకము అట్టి మహాత్ముని తాకుటయు అసంభవము. అయినప్పటికీ శ్రీరామునకు సంభవించిన ఆపదను గూర్చి ఆలోచించుటయే అతని మనస్సు అంతులేని దుఃఖమునకు గురి ఆయను. కారు చిచ్చునే మూడు వారి వృక్షమును, దాని లోపల ఉన్న అగ్ని దానిని ఇంకను తప్తమొనర్చును. అట్లే దశరథుని మృతిచే దుఃఖమగ్నుడయ్యున్న భరతుని శ్రీరాముని వియోగాన్ని ఇంకను శోకమును గురిచేసెను. సూర్యకిరణముల వేడి వలన హిమవత్ పర్వతము మీది మంచు కరిగి నీరుగా ప్రవహించినట్లు భరతుని శోకాగ్ని కారణముగా అతని అన్ని అవయవముల నుండి స్వేదము దారలుగట్టెను. కైకేయీ సుతుడైన భరతుడు అంతులేని దుఃఖమనడి పర్వతముతో ఆక్రమింపబడి ఉండెను. ఈ దుఃఖ పర్వతము శ్రీరాముని గూర్చిన నిరంతర ధ్యానము అనడి కఠినమైన శిలలతో కూడినది. నిట్టూర్పులనడి గైరికాది ధాతువులతో విలసిల్లునది. దైన్యమనడి వృక్షములతో నిండినది. శోకము, ఆయాసము, మనస్తాపము అనడి శిఖరములతో ఒప్పునది. ప్రమోహమనడి జంతుజాలములతో ఒప్పారునది. అంతరింద్రియములు, బాహ్యేంద్రియముల సంతాపములనడి ఔషధులతో బిదుళ్లతో రాజిల్లునది. నరశ్రేష్ఠుడైన భరతుడు దిక్కుతోచని వాడై నిట్టూర్పులు విడుచుచుండెను. అతని మనస్సు మిక్కిలి కలవరపాటునకు లోనయ్యెను. అతడు ఏమీయూ చేయలేని ఆపద స్థితిలో మునిగిపోయెను. మనస్తాప ప్రభావమున అతడు ప్రశాంతికి దూరమాయెను. అప్పటి అతని మానసిక స్థితి తన గుంపు నుండి వేరైన వృషభము వలె ఉండెను. మహానుభావుడైన భరతుడు ఏకాగ్రచిత్తుడై రామధ్యాస పరాయణుడై పరివార సహితుడై గుహునితో గలిసెను. ఇంకను అతడు శ్రీరాముని పరమైన శోకము నుండి బయటపడలేకయుండెను. అట్టి స్థితిలో తన కడకు వచ్చిన భరతుని గుహుడు పలు విధముల ఓదార్చెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.